ప్రజాహితం ప్రతిక్షణం ప్రజాహితం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అనుబంధంగా ఉన్న ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కేకేఓకు చెందిన చైర్మన్ కౌశల్ సమీర్ తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులకు వైస్ చైర్మన్ గా జాయింట్ సెక్రటరీగా నియామక పత్రాలను గాంధీ భవన్ లో అందజేశారు. రసూల్పురాకు చెందిన షామ్యూల్ కు జాయింట్ సెక్రటరీగాను, మారేడుపల్లిలో నివసించే సత్యనారాయణకు ఉపాధ్యక్షుడిగా సమీర్ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా షామ్యూల్, సత్యనారాయణలు విలేకరులతో మారేడుపల్లిలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తాము చేసిన సేవలకు గుర్తించే నమ్మకంగా భావన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషి చేయడానికి అవకాశం కల్పించిందని, మంచి పేరు తెస్తామని, భవన కార్మికులకు న్యాయం చేస్తామని వారన్నారు. ఈ సందర్భంగా వర్గానికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. అయితే గత 15 సంవత్సరాల నుంచి మేము బస్తీలలో చేస్తున్న సేవలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తుపట్టేసి మాకు ఒక పోస్టింగ్ చేసి నాకు ఉపాధ్యక్షుని పోస్ట్ ఇచ్చేసి దాంట్లో మేము మా గవర్నమెంట్ సహకారంతో మేము ప్రజలకందరికీ న్యాయం చేకూరుస్తామని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోస్ట్ ఎవరు ఇచ్చారు? పోస్టు సమీర్. కాంగ్రెస్ పార్టీ మొత్తానికి స్టేట్ భవన నిర్మాణ కార్మికుల జాయింట్ సెక్రటరీ. లేబర్ ఆఫీస్ నుంచి వాళ్లకు డబ్బులు చనిపోతే డబ్బులు ఇప్పించినాం, వాళ్ళకు పెళ్లిళ్ళు అయితే డబ్బులు ఇప్పించినాం, ఆ డెలివరీ అయితే కూడా డబ్బులు ఇప్పించినాం, ఎవరికైనా మామూలుగా యాక్సిడెంట్ అయితే డబ్బులు ఇప్పించినాం. వాళ్ళందరికీ కనీసం మనము ఇప్పించిన డబ్బులు వచ్చేసి 7 కోట్ల పైసలు ఉంటుంది లేబర్ ఆఫీస్ నుంచి. అదంతా కూడా లేబర్లకు మనం చేసిన స్టేట్ మార్కెట్ గాంధీనగర్ మాకు 15 ఏళ్ళ నుంచి మేము భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డే కానీ మన సమస్యలు కొన్ని మన డెలివరీ కేసులు కానీ బిల్డింగ్ల బట్టి పడ్డా కూడా కేసులు మనం కొంచెం పని చేసినాము బస్సులలో. ఆ పార్టీకి గుర్తించి మనకు పోస్టు భవన నిర్మాణ కార్మికుల సంతలకెళ్ళి మాకు సమీర్ గారు పోస్ట్ ఇచ్చారు. మాకు దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏముందో గవర్నమెంట్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. దానికి బట్టి మనం ఏమున్నాయో కాంగ్రెస్ పార్టీ తరఫున మనం పని చేస్తామని ఇంకా పబ్లిక్ చేస్తామని